రైట్, బ్రేకింగ్ కంటిన్యూ చేసుకునేది. ఇక మరోవైపు సరిహద్దు రాష్ట్రాలతో కూడా సీఎంలతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే ఈ యొక్క భారత్ పాక్లకు సంబంధించి కూడా అమెరికా పిలుపునిచ్చింది. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో భారత్ ప్రతిదాడికి దిగింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్రమంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఇక ఉద్రిక్తలకు వెంటనే తగ్గించాలని భారత్ పాక్లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతు ఇస్తామని రూబియో ప్రకటించారు. ఈ చర్చల వల్ల కూడా ఈ యొక్క పాకిస్తాన్ ముందుకు రాదని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే దాడులకు తెగబడింది సంబంధించినటువంటి మన దేశంపై దాడులకు తెగబడింది పాకిస్తాన్. దీనికి నిజంగా ఎదురు దాడికి దెబ్బకు దెబ్బ కొట్టే విధంగా కూడా వైమానిక దళం ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కూడా సుదర్శన్ సంబంధించినటువంటిగా పూర్తిగా కూడా దాడులు చేస్తూ ఉంది. మరింత సమాచారం సంబంధించిన పూర్తి అప్డేట్స్తో మనకు రాజు లైవ్లో ఉన్నారు. రాజు, చెప్పండి, పాకిస్తాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా దాడులు వెంటనే చేస్తుంది. అయినప్పటికీ కూడా మన భారత్ కూడా సైన్యం దానికి ధీటుగా కౌంటర్ ఇస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా అమెరికా నుండి కూడా అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రి రూబియో కూడా చర్చలకు మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా కూడా మీరు రండి, ఈ యొక్క పాకిస్తాన్ మరియు సంబంధించి భారత్ కూడా ఇంత దాడులకు చేసుకోవద్దు, ఎందుకంటే ప్రజానష్టం అలాగే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, ఈ దాడుల వల్ల చాలా నష్టపోతారని చెప్పేసి అతను అనడం ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా సాయిరాం, ప్రస్తుతానికైతే భారత్ మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులన్నింటినీ కూడా ప్రస్తుతానికి భారత్ తిప్పికొట్టినటువంటి పరిస్థితి పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. ఆ దేశం ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి F-16, F-17కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కూల్చేసింది. 2 F-17కి సంబంధించిన యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారులే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడే ఒక బ్రేకింగ్ అందుతుంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్ మీద భారత్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఇస్లామాబాద్తో పాటు సాయిల్ కోట్లో ప్రస్తుతానికి భారత్కి సంబంధించినటువంటి డ్రోన్లన్నీ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ అటాక్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క సాయిల్ కోట్ దగ్గర ఉన్నటువంటి ఒక కి సంబంధించినటువంటి అనౌన్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. సో దాన్ని ప్రస్తుతానికి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు పాకిస్తాన్ కూడా ఆందోళనతోటి భయంతో ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, అలాగే లాహోర్, అలాగే కరాచీ, సాయిల్ కోట్, అలాగే ఇస్లామాబాద్లో బ్లాక్అవుట్కి ఆదేశాలు ఇచ్చింది. షట్ డౌన్ చేయాలి, అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, ఎవరు బయట రాకూడదు, మొత్తం కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు ఆర్డర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, అలాగే సాయిల్ కోట్లో ప్రస్తుతానికి భారత్కి సంబంధించినటువంటి వైమానిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే AWACS ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది పంజాబ్ ఎయిర్ స్పేస్లో మన వాళ్ళు కూల్ చేశారని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఆ మిసైల్ స్ట్రైక్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి భారత్ అన్నింటినీ కూడా దెబ్బకొట్టింది. ఈ భారత భూభాగంలో ఏది కూడా దాడి చేయకుండా ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జమ్మూ, పఠాన్కోట్, అలాగే ఉదంపూర్కి సంబంధించినటువంటి ఏదైతే మిలిటరీ స్టేషన్స్ ఉన్నాయో వీటిని టార్గెట్ చేసుకుని ప్రస్తుతానికి పాకిస్తాన్ దాడులు చేసిన దాడులన్నింటి కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ ఇప్పటికే ప్రధానితోటి భేటీ అయ్యారు. మరోపక్క మీరు ఇందాక అన్నట్టు US సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మార్కో రూబియో, ఆయన ఆల్రెడీ జైశంకర్ తోటి మాట్లాడినటువంటి పరిస్థితి. లాహోర్, అలాగే సాయిల్ ప్రస్తుతానికి అటాక్లో ఉన్నాయి. ఖచ్చితంగా భారత్ ప్రతి దాడులు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి ఆ భారత్ కౌంటర్ అటాక్ తోటి దత్తరిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఏం చేయాలో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి. అంతేకాకుండా ఇంకొకటి ఇప్పుడే తెలుస్తుంది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక పైలట్ని ఇండియాకి సంబంధించి జైసల్మీర్, రాజస్థాన్కి సంబంధించినటువంటి జైసల్మీర్ దగ్గర ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడే కన్ఫర్మ్ కూడా చేశారు. రాజస్థాన్కి సంబంధించి ఆయన్ని అక్కడ ఒక పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక పైలట్ను కూడా పట్టుకున్నట్టు ఇప్పుడే మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే పాకిస్తాన్కి ఒక చావు దెబ్బ పడినటువంటి సిచ్యువేషన్. సో ఈ చావు దెబ్బతోటి కకావికలమైనటువంటి పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఇప్పుడు భారత్ నుంచి వస్తూ ఉన్నటువంటి ప్రతి ఘటనతోటి ఒక్కసారిగా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి హమాస్ ఉగ్రవాదుల హస్తం, హమాస్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి
ఒక రకమైనటువంటి ఈ ఏదైతే దాడులు ఉన్నాయో ఆ కోణంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే ఏదైతే పాకిస్తాన్కి భారత్ చావు దెబ్బ కొట్టింది, ఆ దేశానికి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అలాగే ఇందాక మీరు చెప్పినటువంటి ఏదైతే బ్రహ్మాస్త్రం అంటే భారత్కి సంబంధించిన బ్రహ్మాస్త్రం కావచ్చు, అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినటువంటి ఏదైతే పాశుపతాస్త్రం అయినటువంటి S-400 ఏదైతే ఉందో అది ఓవరాల్గా వచ్చినటువంటి ఆ 400 సిస్టమ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా నేలకి కూల్చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్కి సంబంధించి ఒక్క దాడి కూడా భారత్లో జరగకుండా అన్నిటిని కూడా నిలువరించినటువంటి పరిస్థితి. ఆ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి యుద్ధ విమానాలుగా చెప్పుకునేటటువంటి F-600 కావచ్చు, 700 కావచ్చు, ఏదైతే ఉన్న వీటన్నిటి కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క పాకిస్తాన్లో కూడా ప్రస్తుతానికి భారత్కి సంబంధించినటువంటి దాడులు మొదలైనటువంటి పరిస్థితి. మరోపక్క వాళ్ళ పైలట్ను కూడా ప్రస్తుతానికి భారత్కి సంబంధించి పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే మనం S-400 ఏదైతే ఉందో ఆ ప్రస్తుతానికి యాక్టివేట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా L-17 ZSU-23 సికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇప్పటికే ఇండియా యాక్టివేట్ చేసింది. మన దేశంలో ప్రవేశించినటువంటి దాదాపు 8 క్షిపణుల్ని, 3 ఫైటర్ జెట్లని, అలాగే కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లని నేలకూర్చున్నటువంటి పరిస్థితి. దీంతో పాకిస్తాన్కి చావు దెబ్బ తగిలినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇవాళ మధ్యాహ్నం ఏదైతే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అంతేకాకుండా మిస్రీ చెప్పారో వాళ్ళు చెప్పినట్టు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ సైలెంట్గా ఉండకుండా ప్రస్తుతానికి భారత్ మీద దాడికి తెగబడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి ప్రతీకార దాడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. భారత్ ఇచ్చేటటువంటి కౌంటర్ అటాక్ తోటి ప్రస్తుతానికి పాకిస్తాన్ కకావికలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా షట్డౌన్ చేసింది. బ్లాక్అవుట్ని ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. బ్లాక్అవుట్ కూడా కాదు, షట్డౌనే చేసేసింది. ఏకంగా అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతేకాకుండా అందరూ క్లోజ్ చేయాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఈ కార్యకలాపాలు జరగకూడదు అని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే ఈ దాడులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అజిత్ దోవల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మరోపక్క రాజ్నాథ్ సింగ్ కూడా సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి అలాగే అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక పైలట్ని అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఆయన దొరికాడు. సో ఎందుకంటే ఆ ఫైటర్ జెట్ని కూల్చేస్తారు కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ పైలట్ భారత సైన్యానికి చిక్కినటువంటి పరిస్థితి. సో అతన్ని ప్రస్తుతానికి భారత్ తమ అధీనంలో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి కూడా దాదాపుగా అది కన్ఫామ్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెబుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది. సో F-16కి సంబంధించినటువంటి పైలట్ అయినా సో ఆయన్ని ప్రస్తుతానికి క్యాప్చర్ చేసింది భారత్. అది కూడా ఆయన లైవ్ అంటే సజీవంగా ఆయన్ని క్యాప్చర్ చేసినట్టు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఢిల్లీకి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టు ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీషియల్స్కి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వం ఈ సెలవులన్నిటి కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసింది, షట్డౌన్ చేయమనింది. POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, లాహోర్ కావచ్చు, కరాచీ, అలాగే సాయిల్కోట్ అండ్ ఇస్లామాబాద్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ షట్డౌన్ చేయమని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ డ్రోన్స్ అలాగే మిసైల్ స్ట్రైక్స్ తోటి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, దీనివల్ల ఎక్కడ కూడా నష్టం భారత్కి రాలేదు అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి రైట్ రాజు 1 మినిట్ బిగ్ బ్రేకింగ్ వస్తుంది. లాహోర్ సియాకోట్ పై